నిజాం నిరంకుశ పాలనకు అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం మట్టి మనుషులు చేసిన తిరుగుబాటు ధిక్కార స్వరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇక ఈ పోరాటంలో పరకాల బైరన్పల్లి చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం మహామహులు చేసిన పోరాటం కానే కాదు, మట్టి మనుషులు చేసిన పోరాటం. నిజాం సర్కార్ను నేలమట్టం చేసిన చరిత్ర వారి స్వంతం. భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం చేసిన ప్రతిఘటన అని చెప్పొచ్చు. బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటుకు ప్రతీక. జనం నడిపిన విప్లవమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. హైదరాబాద్ రాజ్యాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని స్వంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పారు. నిజాంకు అండగా కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై పడి దోపిడీ చేయడం, ఇల్లు తగలబెట్టడం, నానా అరాచకాలు చేస్తున్న సమయంలో పరకాల బైరన్పల్లి వంటి ప్రాంతాలలో కొందరు రజాకార్లకు నిజాముకు అడ్డుగా నిలిచి తుపాకీ తూటాలను లెక్క చేయకుండా తమ ప్రాణాలను వదలడం జరిగింది. దీనికి పర్యవసనంగా భారత సైన్యం నిజాం నిరంకుశత్వాన్ని చూడలేక 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ను భారతదేశంలో నిజాం నవాబ్పై ఒత్తిడి పెంచి చివరకు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కానీ సెప్టెంబర్ 17 మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాలో ఇప్పటికీ అక్కడి ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విమోచన దినముగా అధికారికంగా జరుపుకుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్వహించాలని వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజలు కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా జరపాలని కోరుకుంటున్నారు. మన భారతదేశాన్ని సుసంపన్న దేశంగా భావించి ఇక్కడ ఉండేటువంటి సంపదనంతా కూడా దూసుకోవడానికి విదేశీయులైనటువంటి మహమ్మదీయులు అనేక సార్లు ఇక్కడ దాడి చేసి అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క దృష్టి కూడా ఇక్కడ పడి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ పేరు, వ్యాపారం పేరు మీద వచ్చి ఇక్కడ ఉండేటువంటి రాజుల యొక్క అనైక్యతను ఆసరాగా తీసుకొని వాళ్ళు భారతదేశాన్ని కబలించడం కూడా జరిగింది. అంటే ఎవరైతే ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్వాధీనములో ఈ దేశం లేకుండా పోయింది. విదేశీ తురుష్కులు అంటే మహమ్మదీయులు, తర్వాత ఇటు ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఉండేటువంటి డబ్బును, సంపదను, బంగారాన్ని దోచుకుని వాళ్ళ స్వదేశాన్ని. ఇంగ్లీష్ వాళ్ళైతే అప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రాన్ని తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆమె ఆ రాణి యొక్క కిరీటంలో పెట్టుకుంది. అట్లాగే మయూర సింహాసనాన్ని తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. సరే, ఏది ఎట్లానైతేనే రాను రాను ఈ భారతదేశం అయితే చీలికలు పేలికలై ఒక 600-700 చిన్న చిన్న దేశాలుగా విభజించబడి ఎవరికి వాళ్లే జాగిరిదారులని, సంస్థానాధీశులని, రాజులని ఇలా పెట్టుకోవటం, వాళ్ళకి పంచదర్శనంలో ఉండేవాడు కనుక్కోవటం, మళ్ళీ ఎవరి సందాల వాడు ఉండటం, కానీ దేశాన్ని పట్టించుకోవటం, ఈ జాతిని పట్టించుకోవటం, ఇక్కడ ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల యొక్క బాగోలు చూసుకోవటం, కానీ ఇక్కడ ఈ ప్రజల యొక్క విద్య విషయంలో అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ మరి చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎవరికి లేనటువంటి సందర్భంలో ఈ భారతదేశం ప్రజలు భారత విదేశీయుల యొక్క కబంధ అస్థానాల నుంచి విడిపించాలి అనేటువంటి భావన ఆనాడు ప్రజలకి మరి భారతదేశాన్ని పరిపాలించినటువంటి నెహ్రూ గారి తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ గారికి రావటం, మరి మిగతా నాయకులందరికీ రావటం, వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ సంస్థ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో భారతదేశంకి స్వరాజ్యం రావాలని ఇంగ్లీష్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో పోరాటం మొదలైంది. అప్పుడు మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో బ్యారిస్టర్ చదువుకొని వచ్చిండు, మరి పటేల్ గారు కూడా చదువుకొని వచ్చిండు, నెహ్రూ గారు లండన్లో చదువుకొని ఆయన ఇక్కడికే వచ్చిండు. అలాంటి వాళ్ళంతా కూడా దేశ ప్రజలకి మరి దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మహాత్మా గాంధీ గారు మరి పూర్తిగా త్యాగం చేసి ఈ భారత ప్రజలకు తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి తిండి లేకుండా ఉన్నటువంటి ఈ రోజులలో
నేను కూడా నాకు కూడా ఈ బట్టలు అవసరం లేదని ఒక గుల్లాయి గుడ్డ కట్టుకొని మీద పంచె వేసుకొని ఒక కర్ర పట్టుకొని తిరిగేటువంటి వాడు. మనం సముద్ర నీళ్ళతో మనం ఉప్పు తయారు చేసుకుంటే ఇంగ్లీష్ వాడు దీని మీద ట్యాక్స్ వేసి డబ్బులు వసూలు చేసేవాడు. బాగా నీళ్లు మనది, జాగ మనది, అంత మనది. కాబట్టి అప్పుడు మొట్టమొదలు మరి దండి ఉప్పు సత్యాగ్రహాన్ని మరి మహాత్మా గాంధీ గారు నడపడం జరిగింది. దానికి స్పందన వచ్చింది. ఏది ఎట్టానైతేనే మొత్తం మీద ఈ ఆనాడు చాలా మంది నాయకులందరినీ, పటేల్ గారిని కానివ్వండి, వీళ్ళని కానివ్వండి, నెహ్రూ గారిని కానివ్వండి, మరి మహాత్మా గాంధీ గారిని కానివ్వండి, అనేక మందిని, వేలాది మంది, లక్షలాది మందిని జైల్లో పెట్టడం, ఆయా ప్రాంత రాజులు కానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు కానివ్వండి, టూరిస్టులు కానివ్వండి, జైల్లో పెట్టి నిర్బంధించినటువంటి రోజులలో ప్రజా చైతన్యం వచ్చి మిగిలేనటువంటి పరిస్థితిలో ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు భారతదేశాన్ని 3 ముక్కలు చేసిండ్రు. ఈస్ట్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, భారతదేశం అని. భారతదేశంలో ఆనాడు 660 చిన్న చిన్న రాజ్యాలు ఉండే. మరి